తీసుకెళ్ళండి సార్. తీసేయండి సార్. ఓకే సార్. సార్ మాకు ఇది రావాలా? వస్తుంది కొంచెం జరగండి మేడం, మీరు కొంచెం జరగండి, మీరు కూడా కొంచెం సార్ దగ్గర. ఓకే రైట్. జరుగుతుందా? సో ఈరోజు మన టార్గెట్, ప్రతిరోజు టార్గెట్ 350 మన డిపార్ట్మెంట్ టార్గెట్. మరి మన డిపార్ట్మెంట్ వాళ్ళు తక్కువ తీసుకెళ్ళండి సార్. తీసేయండి సార్. ఓకే సార్. మాకు ఇది రావాలా? వస్తుంది కొంచెం జరగండి మేడం, మీరు కొంచెం జరగండి, మీరు కూడా కొంచెం సార్ దగ్గర. ఓకే రైట్. జరుగుతుందా? భారతదేశంలో నేడు 170% జనాభా వ్యవసాయం మీద ప్రత్యక్షంగా జీవనం సాగిస్తున్నటువంటిది. ఈ దేశం అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా వ్యవసాయం అభివృద్ధి కావాలి. ఈ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి. కానీ ఇంకనూ వ్యవసాయము చాలా ఇబ్బందులలో ఉన్నది. కాబట్టి ఇట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వము రైతు ఉత్పత్తి కంపెనీలను ప్రోత్సహిస్తున్నది. అందులో మన ఆదర్శ ఎఫ్పిఓ కూడా ఒకటి. దాదాపు 10,000 ఎఫ్పిఓలను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము అభివృద్ధి చేస్తున్నది. అందులో ఉన్నటువంటి మేము కూడా కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ సమీకరణ చేసి 450 మంది రైతులతో ఒక ఎఫ్పిఓను నిర్వహిస్తున్నాం. దీనిలో మేము రైతులు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను మేము కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు స్వచ్ఛమైనటువంటి కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలను అందించడంలో కృతకృత్యులమైనాము. అందులో కొంతవరకు విజయం సాధించాము. మా యొక్క కృషిని వినియోగదారులు కూడా గుర్తిస్తున్నారు. ఈ రకంగా రైతులకు వినియోగదారులకు మధ్యన మేము అనుసంధానం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇట్టి దానికి మరి ఈనాడు మన వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మేళాకు మమ్మల్ని ఆహ్వానించారు. మేము ఈ 3 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడ కూడా ఈ మేళలో పాల్గొన్న వినియోగదారులకు మా యొక్క ఆహార వస్తువులను అమ్ముతున్నాము. ధన్యవాదం. పేరు చెప్పండి. నా పేరు న్యాలమడుగు శంకరయ్య. నేను మన ఆదర్శ చెప్పే ఒక ఎండీని. ఇది కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి చింతకుంట గ్రామానికి చెందినటువంటి జిల్లా వ్యవసాయ వరంగల్ జిల్లా. మన దగ్గర 3 రోజుల కార్యక్రమం, నిన్న, ఈరోజు, రేపు 25, 26, 27 మార్చి 3 తేదీలలో రైతు ఉత్పత్తిదారుల సంఘం మేళా అనేది వరంగల్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం మనకి 10,000 ఎఫ్పిఓలు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ తయారు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మెయిన్గా ఎందుకంటే రైతులు పండించినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ధర రావట్లేదు. అలాగే మనం కన్జ్యూమర్స్ కొన్నప్పుడు ధర అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థ తీసేయాలని, రైతులకి గిట్టుబాటు ధర రావాలని ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ఆలోచన విధానము. దానికి అనుగుణంగానే మనకి ఈరోజు ఈ 3 days ఇక్కడ ప్రోగ్రాం పెట్టి రైతులను ఎడ్యుకేట్ చేసి
ఆల్రెడీ ఫామ్ అయిన ఎఫ్పిఓలకి మార్కెటింగ్ లింకేజ్, బ్యాంక్ లింకేజ్, ఎక్స్పోర్ట్ చేయడానికి క్వాలిటీస్, అలాగే వాళ్ళకి ఏమేమి పర్మిషన్ కావాలా, మన డిస్టిక్లో సేల్ చేయాలంటే, అదర్ స్టేట్స్కి పోవాలంటే, అదర్ కంట్రీస్కి పోవాలంటే ఏ పర్మిషన్స్ తీసుకోవాలా, అలాంటివన్నీ ఇక్కడ ఆ ఎఫ్పిఓలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఉన్న ఎఫ్పిఓలను స్ట్రెంథెన్ చేసి వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవడానికైనా, లేకపోతే గోడౌన్స్ కట్టుకోవడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఏదైనా ట్రక్స్ కొనుక్కోవడానికైనా కానీ బ్యాంక్ లింకేజ్ అనేది పొద్దున ఏజీఎం నబార్డ్ గారు, అలాగే ఎల్డిఎం గారు, చీఫ్ మేనేజర్ ఎస్బీఐ నుండి వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి కూడా వచ్చారు జేడీ మార్కెటింగ్ గారు. మార్కెటింగ్ లింకేజ్ మన రైతులు పండించినప్పుడు వాళ్ళు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే కందులు పండించిన తర్వాత కందిపప్పు చేసినాక అమ్మాలంటే ఎవరికి అమ్మాలి, సో కన్జ్యూమర్స్ కంటే ఒక లింకప్ చేయాలా, అలాంటి చెప్పడానికి మనకి జేడీ మార్కెటింగ్ సార్ కూడా రావడం జరిగింది. అలాగే అధిక ఉత్పత్తులు సాధించడానికి రైతులు ఏ మెలకువలు పాటించాలని మనకి మన దగ్గర ఉన్న రీసెర్చ్ స్టేషన్, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నుండి కూడా సైంటిస్టులు వచ్చి తెలియజేయడం జరిగింది. రేపు ఇంకా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి బయర్స్ ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళని కూడా పిలిపించడం జరుగుతుంది. ఈ ఎఫ్పిఓస్ తోటి డైరెక్ట్గా ఆ బయర్స్కి లింకప్ చేసినట్లయితే మనకి రైతులకి ఎక్కువగా మద్దతు ధర వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రేపు అది ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన దగ్గర మేము నర్సంపేటలో మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది బయర్స్ పెస్టిసైడ్ ఎక్కువ మనం పండించిన ఉత్పత్తులలో పెస్టిసైడ్ ఎక్కువగా ఉందని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ కొనట్లేదని చెప్పడం జరిగింది. సో రైతులకి పెస్టిసైడ్ తగ్గించేసి తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి సాధించాలనేది కూడా రేపు సైంటిస్టులు వచ్చి తెలియజేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాలన్నీ మన రైతులు ఉపయోగించుకొని ఎఫ్పిఓస్ ఫామ్ అయ్యి ఒక గ్రూప్గా, ఇండివిజువల్గా ఉంటే వాళ్ళకి తక్కువ స్ట్రెంత్ ఉంటుంది, అదే గ్రూప్గా ఉంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. వాళ్ళు పండించిన దానికి మద్దతు ధర అనేది వాళ్ళే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి టెక్నికల్ సెషన్స్, మార్కెటింగ్ లింకేజ్, ఇంకా అదర్ ఏమేమి రైతులకు అవసరం ఉంటుంది, రైతు ఉత్పత్తిదారులకి ఏమేమి అవసరం ఉంటాయి అవన్నీ వాళ్ళతో అనుసంధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, దానికి సంబంధించిన అలైడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఎఫ్పిఓకి అనుసంధానంగా ఉండి వాళ్ళని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న హానరబుల్ ఎమ్మెల్సీ సార్ వచ్చి రావడం జరిగింది, బసవరాజ్ సారయ్య గారు. అలాగే ఆయిఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు, హానరబుల్ కలెక్టర్ మేడం కూడా చైర్మన్, అడిషనల్ కలెక్టర్, అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రావడం జరిగింది. నియర్లీ నిన్న 1050 మంది రైతులు ఈ స్టాల్స్ అన్ని సందర్శించారు. ఈరోజు 370 మంది రైతులు, అలాగే అధికారులు ఒక 150 మంది దాకా అధికారులు, 65 మంది అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్, వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా వచ్చి స్టాల్స్ సందర్శించి వారు అన్ని అవగాహన చేసుకోవడం జరిగింది. ఇంకా రేపు కూడా ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు.